తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థి వేముల ముని వెంకట సుబ్బయ్య పాఠశాలకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంటును బహుకరించారు. కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఇతోధికంగా పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల టీడీపీ అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, మునిరాజ నాయుడు, సుబ్బారెడ్డి, రమేష్, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. స్కూళ్ళు, హాస్పిటల్స్, టెంపుల్, గోశాల ఇటువంటివన్నీ చూస్తాను. స్కూల్ అంటే నేను నో ఇంటర్ఫియరెన్స్ నాదే ఉండదు అక్కడ, కానీ ఓన్లీ భోజనాలు, వాళ్ళ బాత్రూమ్స్ ఎట్టున్నాయి, వాళ్ళకి వాటర్ కనెక్షన్ సరిగా ఉన్నాయా లేదా ఇవి నేను చూసుకుంటుంటాను. ఎప్పుడు పోతే ఎక్కడికి పోయినా కూడా సడన్గా వెళ్తానండి, చెప్పిపోను, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నాకు లోటుపాట్లు తెలుసుకోవాలని చెప్పి. ముఖ్యంగా గర్ల్స్కి చాలా చోట్ల నేను వచ్చినప్పుడు ఈ గడిచిన 5 ఏళ్ళు ఎట్టుంది అనేది నాకు అర్థం కాలేదు. కనీసం ఆడపిల్లల స్కూళ్ళల్లో, ఎస్టీ స్కూళ్ళల్లో బాత్రూమ్స్కి తలుపులు కూడా లేవు. అటువంటి చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నింది. అవన్నీ మళ్ళీ బాగా చేసుకుంటూ వస్తున్నాం. మేము మా మహిళా కార్యకర్తలు వీళ్ళంతా ఒక 20-30 మంది మాతో ఎప్పుడు ఉంటారు. వాళ్ళ రుణం కూడా నేను తీర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేనిదే మేము లేదు. అంటే మీరు ఎట్లా పోతే మెన్నంతా ఎట్లుంటారో మాకు కూడా వీళ్ళు ఉన్నారు. అంటే మా ఓటు కూడా కావాలి కదా. సో అదే రకంగా వాళ్ళు మాతో చాలా సహకరిస్తారండి. వాళ్ళకి కుటుంబం ఉంది, ఇంట్లో ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడైతే అక్కడ నేను అక్కడే కూర్చొని వడ్డిస్తాను. అంటే ఆ భోజనం సరిపోయిందా లేదా వాళ్ళకి. చాలాసార్లు 50 మందికి 60 మంది పిల్లలకి మారు భోజనం కూడా అన్నం ఉండేట్లేదు. అటువంటి ఇదిలో ఉంది. అవన్నీ చూస్తుంటాను. నేను చిన్న పల్లెటూరులో, అంటే శ్రీకాళహస్తి మండలం అన్నవరంలో జన్మించాను. నాది పెద్ద కుటుంబమే కాదు. మాకు ఒక 6 ఎకరాల పొలం మాత్రం ఉండేది. అప్పుడు మా ఊళ్ళో స్కూల్ కూడా, ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు. మేము ఎలప్పాడని ఒక ఊరు ఉండేది. మార్నింగ్ సద్యాన్ని ఎత్తుకొని పోయి అక్కడ ఉండి చదువుకొని సాయంకాలం వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం అక్కడే హెడ్ మాస్టర్ ఇంట్లో మేమంతా ఒక 5-6 మంది ఉండి భోజనం చేసుకొని ఆ సత్యాన్ని వచ్చేవాళ్ళం. తర్వాత ఫస్ట్ క్లాస్ అక్కడ చదివినాను. సెకండ్ క్లాస్ నుంచి మా ఊర్లోనే వస్తుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.